హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఏపీలో పెన్షన్ కానుకపై రాష్ట్ర ప్రభుత్వం మరొక గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి పెన్షన్లకు సంబంధించి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లకు సంబంధించి ఏం చెప్తుంది ఏంటనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక సామాజిక పెన్షన్ల అర్హత నిర్ధారణ అంశంపై త్వరలోనే కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ఏర్పాటవుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. కొందరు అనర్హులు పెన్షన్లు తీసుకుంటున్నారని అన్నారు. ఇక గురువారం ఏపీ సచివాలయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాసు మీడియాతో మాట్లాడుతూ బైకులు నడుపుతున్న కొంతమంది 15,000 వికలాంగ పెన్షన్ తీసుకుంటున్నారని చెప్పారు. డోక్రా సంఘాలను మైక్రో పారిశ్రామికవేత్తలుగా మారుస్తామని మాటిచ్చారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఇదిలా ఉండగా జగన్ ప్రభుత్వం శ్రీనిధి బ్యాంకును అప్పుల్లో ముంచేసిందని విమర్శలు చేశారు. గత ప్రభుత్వం డోక్రా సంఘాలకు చెందిన 950 కోట్ల శ్రీనిధి పీడీ ఖాతాలకు మళ్లించిందని ఆరోపించారు. ఈ వ్యవహారాలపై విచారణ చేయించాలని నిర్ణయం తీసుకుంటామని మంత్రి కొండపల్లి శ్రీనివాసు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సామాజిక పెన్షన్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం సచివాలయంలో సెర్ఫ్పై తొలి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలందరికీ కూడా సామాజిక భద్రతా పెన్షన్లు అందేలా చూడటం, సెర్ఫ్ పరంగా ఉన్న సమస్యలను పరిష్కరించి మరింత శక్తివంతంగా సెర్ఫ్ పనిచేసేలా దిశానిర్దేశాన్ని ముఖ్యమంత్రి అధికారుల్ని ఆదేశించారు. ఇక సామాజిక భద్రతా పెన్షన్లు అందకుండా ఇంకా ఎవరైనా అర్హులైన నిరుపేదలు రాష్ట్రంలో ఉంటే వారిని కూడా పెన్షన్ల పరిధిలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇక అర్హత లేకపోయినా వికలాంగుల పెన్షన్లు అందుకుంటున్న వారి విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, ఇలాంటి వారిని ఏరివేస్తామని స్పష్టం చేశారు. పెన్షన్ల అంశాన్ని సమగ్రంగా పరిశీలించేందుకు త్వరలో ఒక సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 50 ఏళ్లకై పెన్షన్ మంజూరు చేసే అంశంపై కూడా ఈ సమావేశంలో సమగ్రమైన చర్చ జరిగింది. రాష్ట్రంలో 50 నుండి 60 ఏళ్ల మధ్య ఉన్నవారు దాదాపు 15 లక్షలుగా ఉన్నట్లు ఒక అంచనాకు రావడం జరిగింది. అయితే వారికి పెన్షన్ అందజేసే విధానంపై త్వరలో జరగబోయే సమావేశంలో మార్గదర్శకాలను ఖరారు చేస్తామన్నారు. ఇక ఇదిలా ఉండగా డోక్రా మహిళలు తయారు చేస్తున్న 1000కి పైగా ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తాము. గ్రామీణ జీవనోపాధి మిషన్ కోసం రాష్ట్రం వాటాగా 42 కోట్లు విడుదల తర్వాత 512 కోట్లు అందుబాటులోకి వస్తాయి. అమరావతిలో డోక్రా ఉత్పత్తుల ఎగ్జిబిషన్ కోసం 10 ఎకరాల భూమి ఇచ్చేందుకు సీఎం అంగీకారం తెలిపారు అని పేర్కొన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్.